Once again, a very big hi to each and every one of you. And ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టీం వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ టీం, కానీ ఫస్ట్ ఐపీఎల్ సీజన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గెలిచిన టీం రాజస్థాన్ రాయల్స్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళ 11కి కొంచెం ప్రాబ్లమేటిక్ ఉందనేది నా ఉద్దేశం. ఎందుకంటే తీసుకున్న ఓవర్సీస్ ప్లేయర్స్ పరంగా బ్యాలెన్స్ చేయాలి అంటే ఒక మెయిన్ కీ ప్లేయర్ మిస్ అవ్వాల్సి వస్తుంది అనమాట ఆ 11 నుంచి. సో ఆ ప్లేయర్ ఎవరు, నాకందుకు అలా అనిపించింది అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసే కొద్ది తెలుస్తుంది. డిస్కస్ చేద్దాం ప్లేయింగ్ 11 ఎవరు అవుతారు. స్ట్రైట్ అవే కమింగ్ టు ద ఫస్ట్ ప్లేయర్, స్ట్రైకింగ్ ఓపెనర్. ఫస్ట్ బాల్ ఫేస్ చేయాల్సిన ఓపెనర్ ఎవరు ఈ సీజన్ ఆర్ఆర్ కంటే ఇట్స్ నన్ అదర్ దెన్ జాస్ బట్లర్. లాస్ట్ సీజన్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ఓపెనర్గా. జాస్ బట్లర్కి ఓపెనింగ్ మళ్ళీ అలాగే ఇచ్చి తన స్ట్రైకింగ్ పంపిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి పవర్ ప్లేలో. తన మ్యాచెస్ని గెలిపించగలడు ఓపెనర్గా దిగి కూడా లాస్ట్ వరకు ఆడేది నా ఉద్దేశం. అండ్ అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు తను. సో ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ దట్ పొజిషన్. జాస్ బట్లర్ విల్ బి ద ఓపెనర్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ప్లేయర్ ఎవరు అవుతారు ఈ సీజన్కి, సెకండ్ ఓపెనర్ ఎవరు అవుతారు రాజస్థాన్ రాయల్స్కి ఈ సీజన్ అంటే యశస్వి జైస్వాల్. ది అండర్-19 స్టార్ కిడ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ యశస్వి జైస్వాల్. తను మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో అక్కడ మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఓపెనింగ్ కాంబినేషన్ వస్తుంది. తను బ్యాలెన్స్డ్ ప్లస్ అగ్రెసివ్. తను ఈజీగా బౌండరీస్ కొట్టగలడు కాబట్టి మంచి కాంబినేషన్ ఉంటుంది. బ్యాలెన్స్ కూడా చేసుకోగలడు కాబట్టి. అండ్ బౌలింగ్ అవసరమైనప్పుడు బ్యాకప్ స్పిన్నర్గా, యాక్చువల్లీ బ్యాకప్ స్పిన్నర్ కంటే కూడా ఒక మంచి మెయిన్ స్పిన్ బౌలర్గా కూడా తను పర్ఫామ్ చేయగలడు యశస్వి జైస్వాల్. సో యశస్వి జైస్వాల్ని సెకండ్ ఓపెనర్గా ఆల్రౌండర్ కింద మనం ఆడించుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెంబర్ 3 పొజిషన్ వచ్చేసి ఈ సీజన్ కేకేఆర్ నుంచి రాజస్థాన్ రాయల్స్కి వచ్చిన ప్లేయర్ రాబిన్ ఉతప్ప. ఎస్, ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ ఇండియన్ బ్యాట్స్మెన్ రాబిన్ ఉతప్పని నెంబర్ 3 పొజిషన్లో ఆడిస్తే తనకున్న స్టెబిలిటీకి, తను తీసుకునే క్యాల్కులేటెడ్ హిట్టింగ్, తను చేసే క్యాల్కులేటెడ్ హిట్టింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అనేది నా ఉద్దేశం. తను ఆల్రెడీ ఇంతకుముందు కొన్నిసార్లు ఓపెనర్గా ఆడున్నాడు కాబట్టి ఒకవేళ పవర్ ప్లేలో వెంటనే వికెట్ పడిపోయినా ఓపెనర్ రోల్ ప్లే చేయగలడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్నింగ్స్ అయిన దాకా స్టెబిలైజ్ చేసుకోగలడు. అంత క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. సో అట్ ద సేమ్ టైం జాస్ బట్లర్కి ఏమైనా నిగిల్స్ ఉన్నా లేకపోతే సంజు శాంసన్ వీళ్ళిద్దరూ వికెట్ కీపింగ్ చేయలేని పరిస్థితుల్లో రాబిన్ ఉతప్ప వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. అక్కడ కూడా హెల్ప్ అవుతాడు. స్ట్రైక్ రొటేషన్ ఈజీగా చేయగలడు. సో నెంబర్ 3 పొజిషన్లో రాబిన్ ఉతప్ప అనేది నా ఉద్దేశం. అండ్ నెంబర్ 4th ప్లేయర్ రాజస్థాన్ రాయల్స్కి ఈ సీజన్ ఎవరు ఆడాలి అంటే ఇట్స్ నన్ అదర్ దెన్ సంజు శాంసన్ ఒక మంచి హిట్టర్గా ఎమర్జ్ అవుతున్నాడు. చాలా మంచి ప్లేయర్గా ఎమర్జ్ అవుతున్నాడు. లాస్ట్ సీజన్ రాజస్థాన్ రాయల్స్కి కొన్ని కీ ఇన్నింగ్స్ కూడా ప్లే చేశాడు. తన వల్లే తను ఆ ఇన్నింగ్స్ల వల్ల లైమ్ లైట్లో కూడా ఇంకెక్కువ వచ్చాడు కాబట్టి సంజు శాంసన్ విల్ బి ద పర్ఫెక్ట్ నెంబర్ 4 అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద నెంబర్ 5 అనేది కొంచెం గ్యాంబ్లింగ్. ఎందుకంటే ఈసారి బెన్ స్టోక్స్ అవైలబిలిటీ అనేది రాజస్థాన్ రాయల్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే పూర్తి సీజన్ మిస్ అవ్వచ్చు, లేకపోతే సగం సీజన్ మిస్ అయితే సగం తర్వాత ఆడొచ్చు. కాబట్టి ఈ ప్లేస్లో నేను ఆడిచ్చేది ఎవరినంటే డేవిడ్ మిల్లర్. తను ఇంతకుముందు ఒకప్పుడు డేవిడ్ మిల్లర్ లాగా అంత హిట్టింగ్ చేయలేకపోతున్నాడు, అంత ఫామ్లో లేడు. కానీ ఈ సీజన్ మంచి ఫామ్లోకి వస్తాడు డేవిడ్ మిల్లర్, బాగా హిట్టింగ్ చేయగలడని నా ఉద్దేశం. అండ్ మంచి ఫినిషర్ అవుతాడు. ఆ ఫామ్ అనేది మెయింటైన్ చేసుకుని తెచ్చుకోగలిగితే రాజస్థాన్ రాయల్స్కి మంచి ఫినిషర్ అవుతాడు. 5th పొజిషన్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు డేవిడ్ మిల్లర్ అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద నెంబర్ 6th పొజిషన్, ఇట్స్ నన్ అదర్ దాన్ రియాన్ పరాగ్. ఇండియన్ ప్లేయర్. ఛాన్సెస్ తను ఆల్రెడీ వచ్చిన ఛాన్సెస్లో తను ఏం చేయగలను అనేది ఒక చిన్న గ్లింప్స్ ఇచ్చాడు లాస్ట్ టైం అంతే. ఆ గ్లింప్స్ ఈసారి ఫుల్ మూవీలా మారి బాగా అద్భుతమైన హిట్టింగ్తో మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకుంటాడు రాజస్థాన్ రాయల్స్కి. మంచి బ్యాట్స్మెన్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది. సో రియాన్ పరాగ్ అనేవాడు 6th పొజిషన్ ఆడాలి ఈసారి రాజస్థాన్ రాయల్స్కి. మంచి ఫినిషింగ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద నెంబర్ 7th పొజిషన్ నేను ఎవరిని ఆడించాలి అనుకుంటున్నానంటే ఇట్స్ నన్ అదర్ దాన్ టామ్ కర్న్ అనేవాడు T20కి వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్. ఈజీ అడాప్ట్. తను మెయిన్ T20 స్పెషలిస్ట్ బౌలర్గా ఆడగలడు కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటింగ్లో కూడా చాలా మంచి, ఒకసారి హిట్టింగ్ చేయగలడు, అన్నిసార్లు హిట్టింగ్ చేయలేకపోయినా తను ఒక రన్స్ అయితే ఖచ్చితంగా క్విక్గా స్కోర్ చేయగలడు. రన్స్ వన్స్ అయితే తీయగలడు, స్ట్రైక్ రొటేషన్ చేయగలడు, బ్యాట్తో హ్యాండీ కాబట్టి టామ్ కర్న్ 7th పొజిషన్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 8th పొజిషన్ ఈజ్ నన్ అదర్ దాన్ జోఫ్రా ఆర్చర్ 8th పొజిషన్లో ఆడితే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే తను ఒకసారి ఇంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 20 రన్స్ కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. అండ్ తన పేస్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి అద్భుతమైన ప్రైమరీ పేస్ బౌలర్ రాజస్థాన్ రాయల్స్ కాబట్టి జోఫ్రా ఆర్చర్ 8th పొజిషన్లో ఆడతాడు. అండ్ కమింగ్ టు ద 9th పొజిషన్, ఈ 9th పొజిషన్ ఎవరు అంటే ఇట్స్ నన్ అదర్ దాన్ శ్రేయస్ గోపాల్ అనేవాడు ప్రైమరీ స్పిన్నర్ రోల్ ప్లే చేశాడు ప్రీవియస్ సీజన్స్లో రాజస్థాన్కి. మంచి రిజల్ట్స్ ఇచ్చాడు కూడా. చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో మంచి వికెట్స్ తీశాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ ఏబిడి వికెట్స్ కూడా తీశాడు. తన వర్త్ ఏంటని చూపించాడు కాబట్టి శ్రేయస్ గోపాల్ టైట్ బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి శ్రేయస్ గోపాల్ హీ షుడ్ బి ద ప్రైమరీ స్పిన్నర్ ఇన్ ది స్క్వాడ్ అండ్ ప్లేయర్ 9th పొజిషన్. అండ్ కమింగ్ టు ద 10th పొజిషన్,
టెన్త్ పొజిషన్లో ఎవరు ఆడాలి ఈ ప్లేయర్ అంటే ఈ సీజన్ ముంబై నుంచి ఢిల్లీకి సీజన్ మధ్యలోనే మళ్ళీ ఢిల్లీ నుంచి రాజస్థాన్ రాయల్స్కి ట్రాన్స్ఫర్ అయిన ప్లేయర్ మయాంక్ మార్కండే కూడా తన వర్త్ చూపించాడు. ధోని లాంటి ప్లేయర్స్ వికెట్ కూడా చాలా ఈజీగా తీయగలిగాడు ప్రీవియస్ సీజన్స్లో. కాబట్టి మయాంక్ మార్కండేని సెకండ్ లెగ్ స్పిన్నర్గా ఈ స్క్వాడ్లో ఉంచితే చాలా హెల్ప్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ప్లేయర్, ఆల్రెడీ మనకి ఇద్దరు స్పిన్నర్లు వచ్చేసారు. యశస్వి జైస్వాల్ రూపంలో 3వ స్పిన్నర్ ఉన్నారు. పేసర్స్ ఇద్దరు టామ్ కరెన్ అండ్ జోఫ్రా ఆర్చర్ ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ అయిపోయి ఈ పొజిషన్ ఎవరు ఆడించాలి, ఎవరు ఆడితే బాగుంటుంది 11th పొజిషన్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇట్స్ నన్ అదర్ దెన్ ఆకాష్ సింగ్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అండర్ 19 ప్లేయర్ని అంటే తను లెఫ్ట్ ఆర్మ్ పేస్ వేస్తాడు. సో ఒక మంచి వెరైటీ అనేది వస్తుంది పేస్ బౌలింగ్లో. టామ్ కర్న్ అనేవాడు మిక్స్ వేస్తాడు, పేస్ చాలా బాగా మిక్స్ చేయగలడు. రాజస్థాన్ రాయల్స్కి జోఫ్రా ఆర్చర్ అనేవాడు అద్భుతమైన స్ట్రాంగ్ పేస్ వేస్తాడు. అండ్ ఇప్పుడు ఆకాష్ సింగ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ పేస్ వేస్తే చాలా మంచి మిక్స్ అవుతుంది, మంచి వెరైటీ ఉంటుంది వీళ్ళ బౌలింగ్ లైనప్లో అనేది నా ఉద్దేశం. అండ్ బ్యాటింగ్తో కూడా మనం చూసుకుంటే డెప్త్ చూస్తే కనుక శ్రేయస్ గోపాల్ కూడా బ్యాటింగ్ చేయగలడు. అక్కడ దాకా వాళ్ళ డెప్త్ ఉంది బ్యాటింగ్ లైనప్లో. సో అంత ఈజీగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు వికెట్లు పడిపోతాయి, కొలాప్స్ అయిపోతుంది బ్యాటింగ్ ఆడడానికి. సో ఇది నా ప్లేయింగ్ 11 రాజస్థాన్ రాయల్స్కి. అండ్ కమింగ్ టు ద ట్రంప్ కార్డ్, ఈసారి ట్రంప్ కార్డ్ ఎవరు అవుతారు రాజస్థాన్ రాయల్స్కి అంటే నా ఉద్దేశం వచ్చేసి నేను ఇందా చెప్పినట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్లస్ ఆల్రౌండర్ యశస్వి జైస్వాల్ సక్సెస్ అనేది ఈసారి రాజస్థాన్ రాయల్స్కి చాలా క్రిటికల్ అనేది నా ఉద్దేశం. తను అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే బౌలింగ్లో ఓవర్ స్పిన్ చేసేయగలడు, వికెట్ తీయగలడు స్ట్రైక్ బౌలర్. అండ్ బ్యాటింగ్లో కూడా మంచి పవర్ఫుల్ హిట్టింగ్ చేయగలడు. పవర్ ప్లేలో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఈజీగా పట్టగలడు. బౌండరీస్ ఈజీగా స్కోర్ చేయగలడు. కాబట్టి యశస్వి జైస్వాల్ సక్సెస్ ఇస్ క్రిటికల్. అండ్ కమింగ్ టు ద 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరెవరు అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ జాస్ బట్లర్ ఈస్ ద ఫస్ట్ ఓవర్సీస్ ప్లేయర్. Coming to the second overseas player, it's David Miller. And coming to the third overseas player, Tom Curran. 4th overseas player వచ్చేసి జోఫ్రా ఆర్చర్. వీళ్ళ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ప్లేయింగ్ 11 ఉంటే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందని నా ఉద్దేశం. అండ్ ఇక్కడ మీకు చాలా మంది పెద్ద డౌట్ ఉండొచ్చు, స్టీవ్ స్మిత్ అసలు మెయిన్ క్యాప్టెన్ కదా రాజస్థాన్ రాయల్స్కి, మంచి సక్సెస్ రేట్ ఉన్న క్యాప్టెన్, ఐపీఎల్లో ఆడిన మ్యాచెస్లో క్యాప్టెన్గా. మరి స్టీవ్ స్మిత్ ఎందుకు లేడు ఈ 11లో అంటే నాకు అనిపించింది ఏంటంటే స్టీవ్ స్మిత్ ఉంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు ఆ 11 అనేది నాకు అనిపించింది. ఎందుకంటే స్టీవ్ స్మిత్ ఆడిస్తే డేవిడ్ మిల్లర్ తీసేస్తే ఏమవుతుంది, ఈ సీజన్ మనకి ఆల్రెడీ టాప్లో 2 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉంటున్నారు. మళ్ళీ డేవిడ్ మిల్లర్ ఆడిస్తే ఒక్క బౌలర్ని మాత్రం ఓవర్సీస్ నుంచి వాడుకోగలం. అప్పుడు బౌలింగ్ వీక్ అయిపోతుంది. స్టీవ్ స్మిత్ ఉండటం వల్ల ఈ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా లేదు. బెన్ స్టోక్స్ కూడా లేడు. కాబట్టి ఫినిషర్గా డేవిడ్ మిల్లర్ని వాడుకుంటూ స్టీవ్ స్మిత్ని తీసేయాల్సి వచ్చింది. మరి ఇలాంటప్పుడు కెప్టెన్సీ ఎవరు చేస్తారు స్టీవ్ స్మిత్ లేనప్పుడు అంటే నా ఉద్దేశం అయితే ఏంటంటే రాబిన్ ఉతప్ప కెప్టెన్సీ ఇవ్వాలి. ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, తను కండిషన్స్ ఈజీగా అర్థం చేసుకోగలడు. ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ పిచెస్ అయినా కానీ టీం యొక్క కెమిస్ట్రీని బాగా మెయింటైన్ చేయగలడు ఇండియన్ ప్లేయర్గా ఉండి అని నా ఉద్దేశం. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ మనకు వచ్చే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరు కూడా లాక్ అవ్వరు ఆ కెప్టెన్సీ వల్ల. సో రాబిన్ ఉతప్ప కెప్టెన్సీ ఇచ్చి స్టీవ్ స్మిత్ని ప్లేయింగ్ 11 నుంచి బయట పెడితే మంచి బ్యాలెన్స్ వస్తుంది టీం కానీ నాకు అనిపించింది. స్టీవ్ స్మిత్ని అంతగా వేరే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అన్నప్పుడు డేవిడ్ మిల్లర్తో రెగ్యులేట్ చేయొచ్చు. స్టీవ్ స్మిత్ వచ్చినప్పుడు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ తీసుకుంటాడు. రాబిన్ తప్ప ఫినిషింగ్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది, కొంచెం డౌన్ ద ఆర్డర్ వెళ్ళని నా ఉద్దేశం. అలాంటప్పుడు ఇది రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 అండ్ ట్రంప్ కార్డ్ థింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.